మేడం ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా కానీ ఏదైనా లోపల ఉంటే అందరితో కలిసిపోవాలి ఆయన ఏదో బయట ఫోన్ ఇచ్చి ఒకసారి ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో చుట్టపో చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నా ముందే కట్టుకుని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు కట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక బిల్డింగ్ కూడా అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది ఇన్సూరెన్స్ అయితే ఏమైంది అన్యవాడ మీనంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన అడిగినట్టు నేను పచ్చానే గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది. నాకు బర్కది ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ 7,000 రూపాయలు డీజిల్ వస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్టుగా ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్టు 5,000 బదులు తర్వాత ఇచ్చంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చిన చూసేవారు మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు కట్ట సార్ పొద్దునే వేసుకొచ్చాయి అంటే ఏముంటాయని నా అయితే నేను అయితే అదే చూసిన. ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాప్ ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ రేటు అది చూసి సిఐ గారు చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లా అంటే మేనేజ్మెంట్ లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళు చూస్తాం. మనం ఏం చేస్తాం, ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. ఇవన్నీ మనకు కొత్త కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. మీరు ఒక మాట సిఐ గారికి కనిపెట్టంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు తెచ్చిన పెద్ద మాదేం ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో పాటల ముందు మేము దూరం కథ ఏం కావాలి లక్షిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేసిరనుకో, ఇది తెచ్చి వాళ్ళ కథ కూడా గిదే ఉంటుంది కదా. ఏ రూట్ పోయేటో ఆ రూట్ ఇప్పుడు నేను అతను పోయినసారి మీరు 15 లీటర్ చేసిన నేను గట్టిగా చేయమని చెప్పాను. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఓకే నాకు